అక్కడికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు పోయి వచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం నువ్వు సహకారం చేయాలని అడిగి వచ్చింది. ఇంతకుముందు నా కేసీఆర్ తిట్టి కొట్లాడి దుష్మని పెట్టుకున్నాడు, మేము మంచిగా అన్ని చేయించుకుంటామన్నారు. కానీ 4 రోజులకే తిట్టడం మొదలు పెట్టిండు. మళ్ళా మాట మార్చి ముఖ్యమంత్రి గారు మోదీ ఇట్లా మోదీ అట్లా అని మొదలు పెట్టిండు. అంటే రాజకీయం చేస్తున్నది ఎవరో ఒక్కసారి మనం అంతా కూడా గ్రహించాలి. ఈరోజు ఈ తెలంగాణ మొత్తం అభివృద్ధి జరగాలన్నా, భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాళ్ళు కూడా ఈరోజు అభివృద్ధిలోకి రావాలన్నా నరేంద్ర మోదీ గారి నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది అనేటటువంటి విషయం దేశ ప్రజలు నిర్ణయించిన 2 సార్లు. ఒక తెలంగాణ మిగిలిపోయింది బీజేపీకి లేక. పక్కన కర్ణాటకలో మొన్నటిదాకా బీజేపీ ఉంది. ఆడ వాళ్ళు కొట్లాడుకుంటే మధ్యలో వచ్చింది కాంగ్రెస్. వాడేం గొప్పతనం చేసి రాలే వాళ్ళు కూడా. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఏంటంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. మనకు తెలంగాణలో కూడా 12 స్థానాలకు పైగానే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ పోయినా ఏ ఊరికి పోయినా మేము రేపు ఇది పెద్ద ఓటు, ఈ పెద్ద ఓటు మటుకు మేము నరేంద్ర మోదీకే వేస్తాము. మమ్మల్ని కరోనాలో మా ప్రాణాలు కాపాడిండు, ఇప్పటిదాకా ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తున్నాడు, మన ఊర్లలో ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలు చేసిండు, రైతు వేదికలు చేసిండు. అవన్నీ కేసీఆర్ తన పేరు చెప్పుకున్నా ఇచ్చిన డబ్బులన్నీ నరేంద్ర మోదీవే.